కాకినాడ జిల్లా యానాంలో మాజీ మంత్రి మల్లాడి వర్సెస్ ఎమ్మెల్యే అశోక్ రాజకీయాల రచ్చరేపుతున్నాయి. పోటాపోటీ కార్యక్రమాలు, విమర్శలు, ప్రతి విమర్శలతో ఎన్నికలకు 2 ఏళ్ల సమయం ఉండగానే యానాం రాజకీయం వేడెక్కుతోంది. తన హయాంలోనే యానాం అభివృద్ధి జరిగిందని మల్లారెడ్డి చెప్తుంటే అభివృద్ధి కాదు దోపిడీ జరిగిందని కౌంటర్ ఇస్తున్నారు అశోక్. ఇలా ఇరువురి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మధ్యన మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు గారు అనేక రకాలుగా యానం ప్రజలకు నేనేదో అభివృద్ధి చేశాను, నేనే అన్నీ తెచ్చేసాను, లేకపోతే నువ్వేం చేసావు 3 ఏళ్ళ నుంచి కబ్జాలు, లేకపోతే ఇంకొకటి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడడం జరిగింది. ఆయనకి చెప్పేది ఒకటే ఏంటి అంటే, దేనికైనా కూడా నేను మీ గవర్నమెంటు, మీ సీఎం గారు మీ చేతిలో ఉండడం జరిగింది. దేనికైనా కూడా నువ్వు అన్న మాటలు వాస్తవం అనుకుంటే దేనికైనా కూడా రెడీ. నీ వల్ల అభివృద్ధి జరగట్లేదని గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలుగా కూడా అసెంబ్లీలో కానీ లేకపోతే యానంలో ఆమరణ నిరాహార దీక్ష చేసి కూడా ప్రజలకి తెలియజేయడం జరిగింది. నువ్వు యానానికి పెట్టిన శాపం అది మా పాపం అని కూడా నేను చెప్పడం జరుగుతుంది. మీరు ప్రజలందరూ కూడా దాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారు. మనం ఏంటి అంటే ప్రతి దాంట్లో కూడా కమిషన్ అలవాటు పడి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం ఏంటి అంటే, ఇంట్లో పులసకూర అనుకుంటే పులసలో సెన్నాది అన్నట్టు ఆ కమిషన్ బేస్డ్ మైండ్ సెట్కి అలవాటు పడిపోయి యానం ప్రజలందరికీ కూడా నేనేదో తెచ్చేసాను, ఏదో చేసేసాను, ఈరోజు ఆఖరికి రేజెన్సీ సంస్థను కూడా నేనేదో అడ్డుకుంటున్నట్టు నువ్వు